వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 26వ భాగం 5-11-25 బాలకాండలో 16వ సర్గ షోడశ సర్గ. నరరూపంలో అవతరించి రావణవధ చెయ్యాలని దేవతలు మహావిష్ణువుని అభ్యర్థించడం, దశరథుడు పుత్రేష్టి చేస్తుండగా అగ్నికొండం నుంచి ఆవిర్భవించిన ప్రజాపత్య పురుషుడు ఆయనకి పాయసాన్నివ్వడం, దాన్ని భుజించిన భార్య గర్భవతులు అవ్వటం ఇందులో కథ. తతో నారాయణో దేవో నియుక్తగా సురసత్తమై జానన్నతి సురావేవం సలక్షణం వచనమబ్రవీత్. తతః ఆ తర్వాత సురసత్తమై దేవతాశ్రేష్ఠుల చేత నియుక్తగా ఈ విధంగా నియమింపబడి నారాయణ దేవ విష్ణువు. చూడండి ఇక్కడ ఎంత గొప్పగా దేవతాశ్రేష్ఠుల చేత మునిశ్రేష్ఠుల చేత ఒక పని అప్పగించారు. వాడికి అప్పగింపబడ్డాడెవరు? నారాయణ దేవ విష్ణువు. జానన్నవి తెలిసిన వాడి అయినా సురాన్ దేవతలను గురించి ఏవం ఈ విధంగా సులక్షణం మృదువైన వచనాన్ని వాక్యాన్ని అబ్రవీత్ చెప్పారు. ఈ విధంగా దేవతలచే నియుక్తుడైనటువంటి విష్ణువు తెలిసినవాడి అయినా, అంటే ఆ పని తను చెయ్యాలి, తనే చెయ్యాలని తెలిసిన తెలియనట్టు దేవతలతో మధురంగా ఇలా మాట్లాడారు. ఉపాయ కో వధేతశ్చ రావణస్య దురాత్మనః యమహంతం అమాస్థాయ నిహన్యాం ఋషికంఠనకం. ఆ దురాత్ముడైన తస్య రావణుడి యొక్క వధ విషయంలో, చావు విషయంలో ఉపాయ కహ ఏమిటయా? యాం ఏ ఉపాయ ఆస్థాయ అవలంబించి ఋషికంటక ఋషులకు బాధ కలిగిస్తున్నటువంటి తం వాడిని అహం నేను నిహజ్ఞాం సంపాదు. మీరు చెప్తారా అన్నట్టుగా ఋషులకు బాధ కలిగిస్తున్న దురాత్ముడైన రావణుని వధించటానికి ఉపాయమేమి? ఆ ఉపాయమే చేత నేను చంపుతా, మీరు చెప్పండి అన్నట్టుగా తనకు తెలియనట్టు. ఏవ ముక్తాసురా సర్వే ప్రచ్యూచుర్విష్ణుమవ్యయం మానుషేం తనుమాస్తాయ రావణం జహి సంయుగే. ఏవం ఈ విధంగా ఉక్తాహ పలకబడిన లేక చెప్పబడి సురాహ దేవత సర్వే అవ్యయం నాశరహితుడై విష్ణువుని గురించి ప్రచ్యూచు అంటే మళ్ళా మాట్లాడారు చెప్పారు. మనుష్య సంబంధమైన తను శరీరాన్ని ఆస్థాయ నువ్వు పొంది అవలంబించి సంయుగే యుద్ధంలో రావణాసురుని జహి సంహరించాలయ్యా. అది నీ పని. మనుష్య శరీరం ధరించి యుద్ధరంగంలో రావణుని వధించు, ఇంకేం మాట్లాడద్దు అన్నట్టుగా కట్టే కొట్టేగా చేసి నహి తేపే తదస్త్రీవ్రం దీర్ఘకాలమరిందమ ఏన తుష్టో భవద్బ్రహ్మ లోకపూర్వజ. అరిందమావో శత్రునాశకుడా, సహా అతడు దీర్ఘకాలం చాలా తీవ్రమై తపస్సు చేశాడు, తప్పించాడు అన్నట్టు. ఏనా దానివల్ లోకాలను సృజించినవాడు బ్రహ్మ
లోక పూర్వజ లోకాలకు ముందు పుట్టినవాడు అయిన బ్రహ్మదేవుడు తుష్టగా సంతోషించిన వాడై అభవత్ అయ్య. ఓ శత్రుని వినాశక, ఆ రావణుడు చాలా కాలం తీవ్రమైన తపస్సు చేయగా సర్వలోకాల కంటే పూర్వం పుట్టినవాడు సకల స్రష్ట అయిన బ్రహ్మదేవుడు ఆ తపస్సుకు సంతోషించడెవరు? రావణుడు. సంతుష్ట ప్రదదౌ తస్మై రాక్షసాయ వరం ప్రభు నానావిధేభ్యో భూతేభ్యో భయం నాన్యత్ర మానుషాత్ అవజ్ఞాతః పురాతేన వరదానే హి మానవాః. సంతుష్టః సంతోషించ ప్రభు ఆ సర్వసమర్థుడు తస్మై ఆ రాక్షసుడికి మానుషాత్ అన్యత్ర మనుష్యుడు తప్ప నానావిధేభ్య అనేక రకాలే భూతేభ్య ప్రాణులను భయమనేది నా లేదు అని వరాన్ని ప్రదద్దౌ ఇచ్చారు. పూర్వం వరదానమయం చేత్ తేన వాడి చేత్ మానవులు అవజ్ఞాత అనాదరం పాలు అయ్యారు. సంతోషించిన బ్రహ్మదేవుడు మనుషులు తప్ప మరి ఏ ఇతర ప్రాణుల నుండి నీకు భయం లేకుండుగాక అని ఆ రాక్షసులకు వరమిచ్చి ఎందుకంటే వరదాన సమయంలో అతడు రావణుడు మానవిషల విషయం గుర్తుకు దాని గురించి చెప్పాల అనాదరంగా మాట్లాడు. ఏవం పితామహా తస్మాద్వరం ప్రాప్య సదత్పిత ఉత్పాదయతి స్త్రీలోకాం స్త్రియశ్చ అప్యపకరిష్యతి తస్మాత్ తస్య వధో దృష్టౌ మానుషేభ్యః పరంతప. ఏవం ఈ విధంగా తస్మాత్ పితామహన్ బ్రహ్మదేవుని వరాన్ ప్రాప్యాపన్ సహా అతడు దర్పిత గర్వించినవాడు మూడు లోకాలు ఉత్పాదయతి పీడిస్తారు. స్త్రీలను అపకర్షతి చ బలాత్కరిస్తారు. తస్మాత్ ఆ కారణం వల్ల పరంతప ఓ శత్రు సంహారకుడ తస్య వాడి వధం మానుషేభ్యగా మనుష్యుల నుండి దృష్టగా చూడబడి. ఈ విధంగా బ్రహ్మదేవుని నుంచి వరాలు పొందినటువంటి అతడు దుష్టుడై మూడు లోకాలను పీడిస్తారు. స్త్రీలను బలత్కరిస్తారు. వారిని సంభవించగలవారు మనుష్యులు మాత్రమే. ఇచ్చేతద్వచనం శ్రుత్వా సురాణాం విష్ణురాత్మవాన్ పితరం రోచయామాస తదా దశరథం నృపం. ఇది ఈ విధంగా సురాణాం దేవతల ఏతత్ ఈ వాక్యాన్ని శ్రుత్వా విని ఆత్మవాన్ బుద్ధిమంతుడై విష్ణు తదా అప్పుడు దశరథం నృపం దశరథ మహారాజు పితరం తండ్రినిగా రోచయామాస ఇష్టపడ్డాడు. బుద్ధిమంతుడైన విష్ణు దేవతల ఈ వాక్యాన్ని విని అప్పుడు దశరథుడి తండ్రిగా చేసుకోవాలి అంటే దశరథుడికి పుత్రుడిగా జన్మించాలని నిశ్చయించారు. చాస్య పుత్రో నృపతిస్తస్మిన్ కాలే మహద్యుతి అయజుత్ పుత్ర్యామిస్త్రిం పుత్రేప్సు అరిసూదన. తస్మిన్ కాలే అదే సమయంలో మహద్యుత్ గొప్ప కాంతి కలవాడు అరిసూదన శత్రువులు నశింపచేసేవాడు అయిన సహనృపతి ఆ రాజు దశరథుడు అపుత్ర పుత్రుడు లేని వాడై పుత్రేప్సు పుత్రులను పొందదలచిన వాడై పుత్ర్యాం ఇస్తే పుత్రులను కలిగించే ఇస్తిని యాగాన్ని ఆయజ్యత్ యజించని చేశారు. గొప్ప తేజస్సు కలవాడు
శత్రు సంహారకు అయిన దశరథు పుత్రుడు లేకపోవటం చేత అదే సమయంలో పుత్రులను ఇచ్చే ఒక యాగాన్ని చేస్తున్నారు. కృత్వా నిశ్చయం విష్ణు ఆమంత్రంచ పితామహ అంతర్ధానం గతో దేవై పూజ్యమానో మహర్షిభిః. సహ ఆ విష్ణువు నిశ్చయాన్ని కృత్వా పితామహం బ్రహ్మదేవుడు ఆమంత్ర్యా వదిలేసి వీడ్కొని బై చెప్పాను. దేవై దేవతల చేత మహర్షుల చేత పూజ్యమాన పూజింపబడుతున్న వాడై అంతర్ధానమైపోయారు. విష్ణువు ఆ విధంగా నిశ్చయించుకొని, అంటే దశరథుడి కొడుగ్గా పుట్టాలనుకొని బ్రహ్మదేవుణ్ణి వదిలి దేవతలను మహర్షులు పూజిస్తున్న వాడై అంతర్ధానం పొందే. తతో వై యజమానస్య పావకాదతుల ప్రభం ప్రాదుర్భూతం మహద్భూతం మహావీర్యం మహాబలం కృష్ణరక్తాంబరధరం రక్తాస్యం దుందుభిస్వనం స్నిగ్ధహర్యక్ష తనుజస్మశ్రు ప్రబలమూర్ధయం శుభే లక్షణ సంపన్నం దివ్యాభరణభూషితం శైలశృంగముపత్ముచ్ఛేదం దృప్తశార్దూల విక్రమం దివాకర సమాకారం దీప్తానలశిఖోపమం తప్తజాంబూనదమయీం రాజతాంత పరిచ్ఛదాన్ దివ్య పాయస సంపూర్ణం పాత్రీం పత్నీమివ ప్రియాం ప్రవ్య విపదాం దోర్భ్యాం స్వయం మాయామయీమివ. తతః ఆ తర్వాత యజమానస్య యాగం చేస్తున్న దశరథుడి పావకాత్ అగ్ని అతుల ప్రభం సాటిలేంటి కాంతి గలది, మహావీర్యం గొప్ప వీర్యం కలిది, మహాబల గొప్ప బలం కలది, కృష్ణ రక్త అంబరధరం నల్లని ఎర్రని వస్త్రాలు ధరించింది, రక్తాస్యం ఎర్రని ముఖం కలది, దుందుభిస్వనం దుందుభి వంటి ధ్వని కలది, స్నిగ్ధ హర్యక్షత జనుస్మృ ప్రబల మూర్ధ మెత్తగా ఉన్న సింహరోమ సదృశములై మీసాలుగల శ్రేష్టాలైన కేశపాశం కలది, శుభలక్షణ సంపన్న శుభం లక్షణాలతో కూడింది, దివ్య ఆభరణ భూషితం దివ్యాలైన ఆభరణాల చేత అలంకరింపబడింది, శైల శృంగ సముచ్ఛేదం పర్వత శిఖరం వంటి ఔన్నత్యం కలది, దృప్త శార్దూల విక్రమం గర్భించిన పెద్ద పులి వంటి నడక కలది, దివాకర సమాకారం సూర్యుడితో సమానమైన ఆకారం కలది, దీప్తాలల శ్రీఖోప ప్రజ్వరిల్లుత అగ్ని శిఖతో సమానమైంది అయిన మహత్ గొప్ప భూతం, ఒక భూతం అంటే ఒక జీవం, జాంబూనదమయం కరిగిన బంగారంతో చెయ్యబడి, రాజాంత పరిక్షుత వెండితో రాజతాంతత్ వెండితో చేయబడిన మూతగల దివ్య పాయసం పూర్ణ దివ్యమైన పాయసంతో నిండి, మాయామయీమివ మాయా నిర్మితమా అన్నట్టుగా విపులం పెద్దదే, పాత్రం ప్రియాం ప్రియురాలే, పత్నీమివ భార్యలాగా, స్వయంగా దోర్భ్యాం రెండు చేతుల ప్రగృహ్య తీసుకొని ప్రాదుర్భావం ఆవిర్భవించి, దశరథుడు యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞ గుండం నుంచి సాటిలేని కాంతి కల ఒక మహాభూతం ఆవిర్భవించి, దాని బలపరాక్రమాలు అసాధారం,
అది నలుపు ఎరుపు గంగల రంగుగల వస్త్రం ధరించి ముఖం ఎర్రగా ఉంది. దాని కంఠధ్వని దుందుభిధ్వని గంభీర. మెత్తగా ఉన్న దాని రోమాలు, మీసాలు, వెంట్రుకలు సింహం జూలు రంగులో ఉన్న పర్వత శిఖరం బట్టి అవున్న శంకల ఆ భూతము యొక్క నడక దర్పంతో ఉన్న పెద్ద పులి నడకల. దాని ఆకారం సూర్యుడి యొక్క ప్రభంతగా ఉంది. అది ప్రజ్వరిల్లుతున్న అగ్ని శిఖలాగా ఉంది. ఆ భూతం తన 2 చేతులతో ఒక మేలిమి బంగారు పాత్ర ప్రియురాలైన భార్యలాగా అతి ఆదరంతో తీసుకొని వచ్చి దివ్య పాయసంతో నిండి ఉన్న ఆ బంగారు పాత్ర వెండి మూత దానికి ఉంది. దాన్ని ఆ మూత చేత మాయగా నిర్మించబడిందా అన్నట్టు అత్యద్భుతంగా ఉంది. సమవీక్షా బ్రవీద్వాక్యమిదం దశరథం నృపం ప్రజాపత్యం వరం దిద్ధి మామిహాభ్యాగతం నృప. దశరథం నృపం దశరథ మహారాజు సమవీక్ష చూసి ఇదం ఈ నుండి వచ్చి ప్రజాపతికి నరం పురుషుడిగా విద్ధి తెలుసుకో. ఆ భూతం దశరథ మహారాజును చూసి, ఓ రాజా, నేను ప్రజాపతి పంపగా ఇక్కడికి వచ్చా అన్నది. తతఃపరం తదా రాజా ప్రత్యువాచ కృతాంజలి భగవన్ స్వాగతం తేస్తు కిమహం కరవాణితే. ఆ తర్వాత అప్పుడు రాజు కృతాంజలి చేతులు జోడించి నమస్కరించిన వాడి ప్రత్యువాచ బదులు పలికి, భగవాన్, ఓ మహాత్మా పూజ్యుడా, నీకు స్వాగతం ఇస్తున్నాం. అస్తు అగుగా అహం నేను నీకు కిం ఏమి కరవాణి చేతు. మీరు వచ్చారు, దర్శనమిచ్చారు, చాలా ఆనందంగా ఉంది. ప్రజాపతి పంపిస్తే వచ్చానంటున్నారు. నేనేం చెయ్యాలి? మా స్వాగతం తీసుకొని మేమేం చెయ్యాలో చెప్పండి. ఆ రాజు చేతులు జోడించి, పూజ్యుడా, నీకు స్వాగతం, నేనేం చెయ్యాలి మీకోసం అన్న. అధో పునరిదం వాక్యం ప్రజాపత్యో నరో బ్రవీత్ రాజన్నచ్చయతా దేవా అనవజ్య ప్రాప్తమిదం త్వయా. అధో అంటే ఆ తర్వాత ఆ తర్వాత ప్రజాపత్య నర ప్రజాపతి పంపగా వచ్చిన ఆ పురుషుడు పునః మళ్ళ ఇదం ఈ వాక్యాన్ని అబ్రవీత్ పలిక. రాజన్, ఓ రాజా దశరథ, దేవత అర్చయిత పూజిస్తున్న త్వయా నీచేత అద్య ఈరోజు ఇది ప్రాప్తం పొందబడి దేవతలు సంతోషించి నీకిమ్మని పంపారు. ఆ ప్రజాపత్య పురుషుడు ఇలా చెప్పారు, రాజా, నువ్వు దేవతలు అర్చిస్తున్నందుకు ఫలితంగా ఇది నీకు ఇవాళ లభించి ఇదం నృపశార్దూల పాయసం దేవనిర్మితం ప్రజాకరం గృహాణత్వం ధన్యం ఆరోగ్యవర్ధనం. నృపశార్దుల రాజశ్రేష్ఠుడ దేవనిర్మితం దేవతల చేత నిర్మించబడి ప్రజాకర సంతానాన్ని ఇచ్చేది.
బలమిచ్చేటువంటి ఆరోగ్యవర్ధన, ఆరోగ్యాన్నిచ్చేది, వృద్ధి పొందించేది అయిన ఇదం ఈ పాయసం త్వం నువ్వు గృహాణ తీసుకో. రాజశ్రేష్ఠ, ఈ పాయసం దేవతలు నిర్మించింది, ఎవడు వండింది కాదు. సంతానాన్ని ఇస్తుంది, ధనాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని పెంచుతుంది. దీన్ని తీసుకో. భార్యాణామను అనురూపాణం అస్నీతేతి ప్రేక్షవై తాను త్వం ప్రాప్స్యతే పుత్రాన్ యదర్నం జయపే యజసే నృప. యదర్థం యజసే నృప. నృప రాజా, అస్నీత దీన్ని తినండి. ఇది అని చెప్పి అరూపాణం తగిన భార్యాణం భార్యల ప్రయచ్చావై ఇవ్వు. యదర్థం ఏ పుత్రుల కోసం జయపే యాగం చేస్తున్నావు. పుత్రాన్ అలాంటి పుత్రుడు తాసు వారియంత్ త్వం నువ్వు ప్రాప్ససే పొందగల. రాజా తినండి అని చెప్పి ఆ పాయసం తగిన భార్యలకు ఇవ్వు. నువ్వు పుత్రుల కోసం యాగం చేస్తున్నావుగా, ఆ భార్యలకు నీకు నీ వలన పుత్రుడు కలుగు. తదే నృపతి ప్రీత శిరస ప్రతిగృహ్యతాం పాత్రీం దేవాన్న సంపూర్ణం దేవదత్తాం హిరణ్మయీం. నృపతి రాజ్ తదేతి అలాగే అని 10 తాం ఆ దేవాన్న సంపూర్ణాన్ని దేవతలచే పండబడిన అన్నాన్ని పరవాన్నాన్ని దేవదత్తాన్ దేవతల చేత ఇవ్వబడిన హిరణ్మయీం బంగారుతో అయిన పాత్రీం పాత్రలో ఉన్నది శిరస్సుతో ప్రతిగృహ్య నమస్కరించి తీసుకున్నాడు. ప్రీత సంతోషి. దశరథుడు దేవతలు వండిన అన్నంతో నిండిన దేవతలు పంపి బంగారు పాత్ర శిరస్సు వంచి సవినయంగా ఆ భూతం దగ్గర నుంచి తీసుకొని సంతోషం. అభివాజ్య తద్భూతం అద్భుతం ప్రియదర్శనం ముదా పరమయాయుక్త చకారాభి ప్రదక్షిణం. పరమయా గొప్పదై ముదా సంతోషంతో యుక్త కూడినవాడి అద్భుతం ఆశ్చర్యకరమైన ప్రియదర్శనం సంతోషజనకమైన దర్శనం కలది అయి తత్ ఆ భూతాన్ని అభివాజ్య నమస్కరి అభిప్రదక్షిణ దాని చుట్టూ ప్రదక్షిణం చక్కారా చేశారు. చాలా సంతోషించిన దశరథుడు చూసేవాళ్ళకి సంతోషం కలిగిస్తూ ఆ అద్భుతమైన భూతానికి నమస్కరిస్తూ ప్రదక్షిణం చేశారు. తతో దశరథ ప్రాప్య పాయసం దేవనిర్మితం బభూవ పరమప్రీత ప్రాప్య విత్తమివాధన. తతః ఆ తర్వాత దశరథ దేవనిర్మితం దేవతల చేత నిర్మించబడి పాయసాన్ని ప్రాప్యాపున్ విత్తం ధనాన్ని ప్రాప్యాపున్ అధనః ఇవ దరిద్రుల పరమప్రీత మిక్కిలి సంతోషించిన వాడు బభువ. దశరథుడు దేవతలు నిర్మించిన ఆ పాయస పాత్ర లభించడం చేతి ధనం లభించిన నిరుపేదల చాలా సంతోషపడ్డాడు. తతస్తద్భుత ప్రఖ్యభూతం పరమభాస్వరం సంవర్తయిత్వా తత్కర్మ తత్రైవాంతరధీయత. తతః ఆ తర్వాత అద్భుత ప్రఖ్యం అద్భుతమైన ఆకారం కల పరమస్వరం బాగా ప్రకాశిస్తుంది. తద్భూతం ఆ భూతం ఆ కర్మ పనిని సంవక్తయిత్వా చేసి అంటే పాత్రను అంది తత్రైవ అవటం చేతి అంతరధీయత అంతర్ధానం చేతి అద్భుతమైన ఆకారంతో పరమ తేజోవంతమైన ఆ భూతం ఆ పని చేసి అక్కడికక్కడే అంతర్ధానం చేతి హర్షరశ్మిభిర్జ్యోతం తస్యాంతః పురమాబభౌ
శారదస్యాభిరామస్య చంద్రస్యేవ నభో అంశుభిః హర్షరశ్మిభిః ఆనంద కిరణాల చేత ఉద్యోత వెలుగుతున్న తస్య అతడి యొక్క అంతఃపురం అభిరామస్య మనోహరమై శరత్కాలానికి సంబంధించి చంద్రుడి యొక్క అంశుభి కిరణాల చేత నభః ఇవ ఆకాశంలాగా ఆబభౌ ప్రకాశి సంతోషకాంతులతో వెలుగొందుతున్న దశరథ అంతఃపురం మనోహరమైన శరశ్చంద్రుడి కిరణాలచే ఆకాశం ఎలా ప్రకాశించిందో అలా సోంతఃపురం ప్రవిశ్యైవ కౌసల్యామిదమబ్రవీత్ పాయసం ప్రతి గృహ్ణీష్వ పుత్ర్యం త్రిదమాత్మనః అతడు అంతఃపురాన్ని ప్రవిశ్యేవ ప్రవేశించగానే కౌసల్యతో ఇదం ఈ వాక్యాన్ని అబ్రవీతు పలిక ఆత్మనః నీకు పుత్ర్యం పుత్రుడు కలగజేయి ఇదం ఈ పాయసాన్ని ప్రతిగృహ్ణీష్వ పెద్ద రాణి కనుక ఆమెకిచ్చారు తీసుకో. అతడు అంతఃపురం ప్రవేశి నీకు పుత్రులను కలిగించే ఈ పాయసం తీసుకో. కౌసల్యాయై నరపతి పాయసార్థం దదౌ తదా అర్ధాదగ్ధం దదౌ వాచాపి సుమిత్రాయై నరాధిప కైకేయ్యై చావశిష్టార్థం దదౌ పుత్రార్థకారణాత్ ప్రదదౌ చ వశిష్టార్థం పాయసస్య అమృతోపమం అనుచించ సుమిత్రాయై పునరేవ మహీపతి ఏవం తాసం దదౌ రాజ భార్యాణం పాయసం పురోధక్. అప్పుడు నరపతి రాజ్ కౌసల్యాయై కౌసల్య పాయసార్థం పాయసంలో సగం దదౌ ఇచ్చ. నరాధిప రాజు అర్ధాత్ మిగిలిన సగం నుండి అర్ధం సగభాగాన్ని సుమిత్రాయై సుమిత్రకు కూడా దదౌ ఇచ్చారు. అవశిష్టార్థం మిగిలిన దానిలో సగం పుత్రార్థ కారణాత్ పుత్ర ప్రయోజనమనే కారణం కైకేయి దదౌ ఇచ్చ. మహీపతి రాజు అనుచించ ఆలోచి పాయసం అమృత ఉపము అమృతంతో సమానమై అవశిష్టార్థం మిగిలిన సగం పునరేవ మళ్ళ సుమిత్ర ప్రదదౌ ఇచ్చ. ఏవం ఈ విధంగా రాజు సాసాం భార్యాణం ఆ భార్యల పృథక్ వేరు పాయసాన్ని దదౌ అందించ. దశరథుడు అప్పుడు పాయసంతో సగభాగాన్ని కౌసల్యం మిగిలిన సగభాగంలో సగభాగం అంటే 4వ భాగం సుమిత్రకిచ్చి మిగిలిన దానిలో సగభాగం అంటే 8వ భాగం కైకేయికిచ్చి మిగిలిన 8వ భాగాన్ని మళ్ళా ఆలోచి సుమిత్రకిచ్చి. ఈ విధంగా రాజు భార్య ముగ్గురికి వేర్వేరుగా పాయసాన్ని ఇచ్చారు. ఈ శ్లోకాలకు ఈ అర్థమే పదానువారి అయిన అర్థం. కొందరు వ్యాఖ్యాతలు ఈ అర్థాలు అటూ ఇటూ లాగి వేర్వేరుగా చెప్పారు. అధ్యాత్మ రామాయణాల్లో ఈ విషయాలు సమర్థించుకోవటం కోసం విష్ణువు 4 భాగాలై దశరథుడి 4 కుమారులుగా జనించడానికి నిశ్చయించాడని వెనక చెప్పిన దాని వట్టి పాయసం కూడా ఏ భార్యకు ఎంత భాగమిచ్చింది, 4వ భాగమా 8వ భాగమా, ఇలాంటి ప్రశ్నలు వేసుకొని వేర్వేరు వ్యాఖ్యానాలు చేశారు. స్పష్టంగా ఉన్న శ్లోకాల అర్థాలను మనం ఇష్టం వచ్చినట్టు మార్పు చేయటం సమంజసం కాదంటున్నారు పుల్లెలవ.
విష్ణో పుత్రత్వమాగచ్చ కృతాత్మానం చతుర్విధం తదహ పద్మపలాశాక్ష కృత్వత్మానం చతుర్విధం ఇత్యాది వాక్యాలు విష్ణువు 4 ముక్కలుగా అయిపోయి రామాది రూపంలో జనించాడని కాదు. అనంత స్వరూపానికి భాగమంటే ఏమిటి? విష్ణువు రామాజ్యవతారాలెత్తిన వైకుంఠం ఖాళీగా ఉందా? రాముడి రూపంలో విష్ణువు వచ్చి, అలాగే పరశురాముడి విషయమని అతడు కూడా విష్ణు అవతారమేగా. శ్రీకృష్ణుడు విష్ణు అవతారమే, బలరాముడు కూడా విష్ణు అవతారమే అని చెప్పడం కూడా ఉన్నది కదా. రూపరహితుడు, దేశకాలాది అపరిచ్ఛేదాతీతుడు అయిన పరమాత్మ నామరూపాలతో దేశకాల పరిచ్ఛిన్నుడుగా కనబడటమే అవతారం. అనంత స్వరూపుడు అప్రమేయానికి భాగ కల్పనయే అసంగత. ఆ పారమేశ్వర శక్తి వివిధ రూపాలలో అవతరించని చెప్పడం యుక్తం. కనుక రాముడు విష్ణువులో అర్ధభాగమని, లక్ష్మణు చతుర్థమని, భరతుడు అష్టమ భాగమని, శత్రుఘ్నుడు కూడా అష్టమ భాగమని ముందుగా నిర్ణయించుకొని పాయసం కూడా ఆ విధంగానే పంచితేనే కుదురుతుందని అనుకొని ఇష్టం వచ్చినట్టు రాసిన వ్యాఖ్యలు. ఆ వ్యాఖ్యాతలు ఎంత ప్రాచీనులైన ఆమోదకరాలు. లక్ష్మణుడు ఆదిశేష అవతారమని కూడా సంప్రదాయం ఉందిగా. దాని సమన్వయం చేయటం ఎలా? శ్రీరాముడు అర్ధావతారమని చెప్పడం వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే అని విశ్వసించిన వాడు అంతగా అంగీకరించడానికి వీలే. వారికి శ్రీరాముడు పూర్ణావతారం. వాస్త్వే తత్పాయసం ప్రాప్య నరేంద్రశ్యోత్తమా స్త్రియ సమ్మానం మేనిరే సర్వాః ప్రహర్షోదితచేతస. నరేంద్రస్య రాజుయ ఉత్తమాః ఉత్తమాలే తాః ఆ స్త్రియః భార్య సర్వాః అంతా ఏతత్ ఈ పాయసాన్ని ప్రాప్య పొంది ప్రహరోషిత చేసి పుట్టిన సంతోషం కల మనస్సులు కలవాలి సమ్మాన బహుమానంగా మేనిరే భాగం. ఆ పాయసం తమకు లభించిన బహుమానం అనుకున్నారు. ఉత్తమ గుణవంతులైన రాజభార్యలంతా ఆ పాయసం లభించిన చాలా సంతోషించి మనస్సులో అదొక గొప్ప బహుమానం అనుకున్నారు. తతస్థు ప్రాశ్చదుత్తమస్త్రియు మహీపతేరుత్తమ పాయసం పృథక్ హుతాశనాదిత్య సమాన తేజస చిరేణ గర్భాన్ ప్రతిపేదిరే తదా ఆ తర్వాత మహీపతేరాజుయ తా ఉత్తమ స్త్రీయ ఆ ఉత్తమ భార్య తత్ ఆ ఉత్తమ పాయసం ఉత్తమమైన పాయసాన్ని పృథక్ వేరుగా ప్రాస్య వేర్వేరుగా భుజించి హుతాశనాదిత్య సమానతే అగ్నితోడ సూర్యుడితో సమానమై తేజస్సు కలవాడు చిరేణ చాలా కాలం తదా అప్పుడు గర్భాన్ని ధరించారు. ప్రతిపయాదిరే అంతేగాని పాయసం తినటం గర్భం రావటం ఒకటే కాదు. కనుక ఉత్తమ గుణవంతులై ఆ దశరథుడి బాధ్యత ఉత్తమమైన పాయసం భుజించి అజ్ఞ ఆదిత్యుల వంటి తేజస్సులతో ఒప్పేటువంటి చాలా కాలం తర్వాత గర్భాన్ని ధరి చిరేణ అంటే ఎప్పుడూ పుత్రపతులు కావాల్సిన వాడు ఎంత కాలానికి అయ్యారనే అర్థం. తతస్థు రాజా ప్రసమీక్షత స్త్రియ ప్రరూఢ గర్భ ప్రతిలబ్ధమానస బభూవహృష్ట త్రిదివే యథా హరి సురేంద్ర సిద్ధర్షి గణ అభిపూజిత. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే షోడశ సర్గ. తతః ఆ తర్వాత
రాజాహ రాజ్ ప్రగురూఢ గర్భ ఆవిర్భవించిన గర్భంక తా ఆ స్త్రీ భార్యను ప్రసమీక్ష చూసి ప్రతిలబ్ధ మానస మళ్ళా పొందబడిన మనస్సు కలవ త్రిదివే స్వర్గంలో సురేంద్ర సిద్ధర్షి గణాభిపూజ దేవేంద్రుడి చేత సిద్ధుల చేత ఋషి గణాల చేత పూజింపబడి హరి యథా విష్ణువులాగా హృష్టగా సంతోషించినవాడు బభూవ అయ్య. దశరథుడు గర్భవతులైన భార్యలను చూసి స్వస్థ చిత్తుడై స్వర్గంలో దేవేంద్ర సిద్ధ ఋషుల చేత పూజింపబడి విష్ణువులాగా సంతోషి. కొందరు వ్యాఖ్యాతులు హరి అంటే ఇంద్రుడని, సురేంద్ర అంటే దేవతా శ్రేష్ఠుడని అర్థాలు రాయి. విష్ణువు వైకుంఠంలో ఉంటాడు, కానీ స్వర్గంలో ఎట్లా ఉంటాడని వాళ్ళ ఆశయం. కనుక వాల్మీకి ఎక్కడైనా వైకుంఠాన్ని అస్సలు చెప్పల. హరిబ్రహ్మాదులంతా స్వర్గ నివాసులే అని ఆయన భావం. బాలానందిని అయిన శ్రీమద్ రామాయణ ఆంధ్ర వ్యాఖ్యలు బాలకాండలు 16వ సర్గ సమాప్త. రేపు 17వ సర్గ మనం ప్రారంభిస్తాం.